మనం ఇంట్లో చేసే కొన్ని తప్పుల వల్ల ఉన్న ధనం దూరం అవుతుంది. ఇంట్లో మీరు ఇలా చేస్తూ ఉంటే కనుక డబ్బంతా పోయి దరిద్రం పట్టుకుంటుంది. ఇంట్లో తెలియక చేసే కొన్ని పనుల వల్ల అప్పుల పాలైపోయి రోడ్డున పడిపోతారు. అయితే మన ఇంట దరిద్రం పోయి ధనవంతులు కావాలి అంటే ఏం చెయ్యాలి? ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సమస్త సంపదలకు మూలం మహాలక్ష్మి. ఆమె కృప వల్లనే మనకు ఆకర్షణీయమైన రూపం ఏర్పడుతుంది. విద్యాధికులమై విఖ్యాతి పొందుతున్నాం. లక్ష్మీ కటాక్షం మానవులందరికీ అవసరమే. ఆ తల్లి దయ ఉంటే అన్నింటా కూడా అభివృద్ధి, అంతులేనన్ని సంపదలు. ఆమె అనుగ్రహాన్ని పొందాలి అని అనుకునే వారందరూ కూడా ఆమె ప్రాణనాథుడు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరు మీదుగా ఏర్పడిన శ్రావణ మాసంలో విష్ణు వల్లభుణ్ణి శ్రద్ధాభక్తులతో కొలిచి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ధన కనక వస్తు వాహనాలు పొందాలని కోరుకుంటారు. సకల సౌభాగ్యాలకు, సిరి సంపదలకు, శుభకార్యాలకు ఆవాసం శ్రావణమాసం. కాబట్టి సంప్రదాయాలను పాటించే ప్రతి ఇంటా కూడా ముంగిట చక్కగా నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి గుమ్మాలన్నీ కూడా మామిడి తోరణాలతోటి, గడపలు పసుపు కుంకుమలతోటి శోభాయమానంగా కనిపించే ఇంటిలో గల్లు గల్లు అనే గజ్జల సవ్వడితో లక్ష్మీదేవి కాలు పెడుతుంది. అమ్మవారి పాద స్పర్శ సోకితే నట్టిల్లు బంగారంగా మారుతుంది. ఇక ఆ ఇంటిలో సిరి సంపదలకు కొద ఉండదు. తామర పుష్పాలు, పాడి పంటలు, ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, గోవులు, అద్దాలు, శంఖనాదం, ఘంటారావం, హరిహరార్చన, పూజామందిరం, సర్వదేవతలను అర్చించేవారి స్వరం, తులసి ఉన్న ప్రదేశం, పువ్వులు, పండ్ల తోటలు, మంగళకరమైన వస్తువులు, మంగళ వాయిద్యాలలోనూ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఇంకా దీపకాంతులు, కర్పూర హారతి, చెట్లలోని హరితవర్ణం, స్నేహం, ఆరోగ్యం, ధర్మబుద్ధి, న్యాయస్థానాలు, శుచి శుభ్రత, సదాచార పరాయణత, సౌమ్యగుణం, స్త్రీలు ఎటువంటి చీకు చింత లేకుండా హాయిగా ఉండే ఇళ్లల్లో బ్రాహ్మణులు, విద్వాంసులు, పెద్దలు, పండితులకు సన్మాన సత్కార్యాలు జరిగే ప్రదేశాలు, వేదఘోష, సత్వగుణ సంపదలు, క్రమశిక్షణ, కార్యశూరత్వం, సమయ పాలనలోనూ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది. సాధారణంగా మనం ధనం అనగానే డబ్బు ఒక్కటే అనుకుంటాం. కానీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, స్థైర్యం, విజయం, అభయం, శౌర్యం, సౌభాగ్యం, సాహసం, విద్య, వివేకం, ధనం, ధాన్యం, సంపద, బంగారం, వెండి, ఆభరణాలు, వస్తువులు, వాహనాలు, ఆయుధాలు, పశువులు, పుత్ర పౌత్రాదులు, కీర్తి ప్రతిష్టలు, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా సంపదలే. వీటన్నింటికీ అధినేత్రి ఆ తల్లే. ఆమె అనుగ్రహంతో ఇవన్నీ సాధ్యం. కాబట్టి ఆమెను పూజించి ఈ సంపదల్ని పొందుదాం. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలు. అందుకే ఇంట్లో మీరు కొన్ని పొరపాట్లు చేయకుండా ఉంటే చాలా మంచిది. అవి ఏంటి అంటే రోకల మీద కూర్చుంటూ ఉంటారు. అటువంటి పనులు చేయవద్దు. చాలామందికి ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే మంచం మీద బంగారం, డబ్బు, పసుపు కుంకుమలు వంటివి పెడుతూ ఉంటారు. అలా పెట్టవద్దు. గడప మీద కాలు పెట్టడం లాంటివి పొరపాటును కూడా చెయ్యొద్దు. ఎందుకంటే గడప మహాలక్ష్మి స్వరూపం. అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతిని చూసుకోండి. లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఎందుకు అనంటే అరచేతిలో లక్ష్మీ స్వరూపం ఉంటుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే మీ అరచేతుల్ని చూసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే గోవు పృష్ఠభాగాన్ని చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే మంటని చూస్తే కూడా చాలా మంచిది. ఉదయం నిద్ర లేవగానే సన్యాసిని చూసినా, నది, సముద్రం వంటివి కూడా చూసినా ఆ రోజు చాలా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే ముందుగా పెరుగు, తేనె వంటివి చూస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే మారేడు కాయ ఉంటే దాన్ని చూడండి. తెల్ల ఆవాలు చూసినా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే సువాసన కలిగిన పూలను నిద్ర లేవగానే చూస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని పురాణాలే చెప్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.